ఈరోజు పొద్దున్నే ఫోన్లో మెయిల్స్ చూశారా? లేదా ఏదైనా ఇష్టమైన షో చూశారా? ఒకవేళ చూసుంటే మీరప్పుడే క్లౌడ్ కంప్యూటింగ్ వాడేశారన్నమాట. సో ఈరోజు మనం మన కంటికి కనిపించని ఈ టెక్నాలజీ వెనకున్న అసలు కథేంటో చూద్దాం. రోజూ వింటూనే ఉంటాం కదా ఈ పదం, క్లౌడ్. నా ఫోటోలన్నీ క్లౌడ్లో ఉన్నాయి, ఫైల్స్ క్లౌడ్లో సేవ్ చేశా అని చాలా సింపుల్గా అనేస్తాం. కానీ అసలేంటి క్లౌడ్? దీని వెనకున్న టెక్నాలజీ ఏంటి? పదండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ సేవల్ని అద్దెకు తీసుకోవడం లాంటిది, అంతే. మన సొంతంగా పెద్ద పెద్ద సర్వర్లు కొని వాటిని మెయింటైన్ చేసే బదులు మనకు ఎంత కంప్యూటింగ్ పవర్ కావాలో, ఎంత స్టోరేజ్ కావాలో అవసరమైనప్పుడు మాత్రమే వాడుకుని దానికి మాత్రమే డబ్బులు కట్టడం. భలే సౌకర్యంగా ఉంది కదా. సరే, ఈ క్లౌడ్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఒక 3 లేయర్స్గా చూద్దాం. అందులో మొదటిది, అంటే పునాది లాంటిది, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. దీన్ని ఎలా ఊహించుకుంటారంటే, మీరు ఇల్లు కట్టుకోవడానికి ఒక ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకున్నారనుకోండి. ఆ స్థలం మాత్రమే ప్రొవైడర్ ఇస్తాడు. కాని దానిలో ఫౌండేషన్ ఎలా వెయ్యాలి, ఇల్లు ఎలా కట్టాలి, ఇదంతా మీ ఇష్టం. IaaS కూడా సేమ్ టు సేమ్. ప్రొవైడర్ మనకి వర్చువల్ సర్వర్లు, నెట్వర్కులు లాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడు. మిగతాది మనమే చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరు ఏ పని చేస్తారు అనేది. ఈ కింద ఉన్న నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్లు, వర్చువలైజేషన్ అంటే ఒకే ఫిజికల్ సర్వర్ని చాలా వర్చువల్ సర్వర్లుగా మార్చడం లాంటి పనులన్నీ క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటాడు. మన పనేంటి? జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుండి మన అప్లికేషన్స్ వరకు చూసుకోవడమే. IaaS వల్ల వచ్చే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి రిడెండెన్సీ. అంటే ఏంటంటే, ఇప్పుడు మన డేటా మొత్తం ఒకే డేటా సెంటర్లో ఉందనుకోండి, దానికి ఏదైనా అయింది, ఫైర్ యాక్సిడెంట్ లాంటిది, అంతే, మన బిజినెస్ మొత్తం ఆగిపోతుంది. కానీ క్లౌడ్ ప్రొవైడర్లు ఏం చేస్తారు? మన డేటాని ప్రపంచంలో వేర్వేరు చోట్లున్న చాలా డేటా సెంటర్లను పెడతారు. సో ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి వెంటనే ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. మన పని ఆగదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సొంతంగా ఒక డేటా సెంటర్ని కట్టడం, దాన్ని మెయింటైన్ చేయడం మామూలు ఖర్చు కాదు, చాలా సిబ్బంది కావాలి. క్లౌడ్ ప్రొవైడర్లు ఏం చేస్తారంటే, ఈ భారాన్నంతా వాళ్లు తీసుకుని ఆ ఖర్చుని వేల మంది కస్టమర్ల మధ్య పంచుతారు. దీనివల్లేమవుతుందంటే, చిన్న చిన్న కంపెనీలు కూడా పెద్ద పెద్ద కంపెనీలకుండేంత పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా తక్కువ ఖర్చుతో వాడుకోగలుగుతారు. సరే, ఇప్పుడు IaaS అనే ఫౌండేషన్ మీద కట్టే నెక్స్ట్ లేయర్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, షార్ట్గా పాస్. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగేది. అంటే అప్లికేషన్స్ని బిల్డ్ చేసి రన్ చేసేది ఇక్కడే అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, IaaS అనేది ఒక ఖాళీ స్థలం లాంటిదని. అయితే PaaS ఏంటంటే ఫౌండేషన్, గోడలు, పైకప్పు అన్నీ కట్టించిన ఇల్లు లాంటిది. మనం చేయాల్సిందల్లా దానికి పెయింటింగేసి ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవడమే. అలాగే PaaS కూడా డెవలపర్స్కి అప్లికేషన్ తయారు చేయడానికి కావాల్సిన టూల్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ అన్నీ రెడీగా ఇస్తుంది. మళ్ళీ ఇందాకటి చార్ట్కే వద్దాం. ఇప్పుడు చూడండి, ప్రొవైడర్ బాధ్యత ఇంకా పెరిగింది. వాళ్లే ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, రన్ టైమ్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. అంటే డెవలపర్ పని ఇంకా తేలికైపోయింది. వాళ్ల బాధ్యతేంటి? కేవలం వాళ్ల అప్లికేషన్, వాళ్ల డేటా చూసుకుంటే చాలు. నిజంగా ఇది డెవలపర్స్కి ఒక వరం లాంటిదే. ఎందుకంటే వాళ్ళు ఇక సర్వర్ ప్యాచ్లు, డేటాబేస్ అప్డేట్లు, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ ఇలాంటి తలనొప్పుల గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. దీనివల్ల వాళ్లకు కొన్ని వారాల టైం సేవ్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళు మొత్తం ఫోకస్ అంతా ఒక మంచి అప్లికేషన్ తయారు చేయడం మీదే పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్లౌడ్ స్టాక్లో ఫైనల్ లేయర్ అంటే టాప్ లేయర్కొచ్చేసాం. అదే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ లేదా SaaS. బహుశా మనందరికీ బాగా తెలిసిన క్లౌడ్ ఇదేనేమో, ఎందుకంటే రోజూ మనం వాడేది దీన్నే. మనింటి అనాలజీనే కంటిన్యూ చేస్తే, ఇది ఫుల్లీ ఫర్నిష్డ్, రెడీ టు మూవ్ ఇల్లు అద్దెకి తీసుకోవడం లాంటిది. మనం ఏమీ కట్టక్కర్లేదు, ఏమీ మెయింటైన్ చెయ్యక్కర్లేదు, జస్ట్ లోపలికి వెళ్ళి వాడుకోవటమే. ఉదాహరణకి మన జీమెయిల్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ SaaSకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. SaaSలో నెట్వర్కింగ్ దగ్గర్నుంచి అప్లికేషన్ వరకు అన్నీ ప్రొవైడరే చూసుకుంటాడు. యూజర్గా మన పనేంటి? జస్ట్ ఆ సాఫ్ట్వేర్ని వాడుకోవడమే. మెయింటెనెన్స్ గురించి మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు. నిజానికి SaaS మన లైఫ్లో
ఒక భాగమైపోయింది. మనం వాడే జూమ్, గూగుల్ మీట్ లాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్, సేల్స్ఫోర్స్ లాంటి సిఆర్ఎం సిస్టమ్స్, క్విక్ బుక్స్ లాంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఇవన్నీ మనం రోజు వాడే సాస్ అప్లికేషన్లే. సో ఇప్పటిదాకా మనం ఐఏఎస్, పిఏఎస్, సాస్ అంటే క్లౌడ్ సర్వీసెస్లో ఏమిటి అనే దాని గురించి చూశాం. కానీ ఈ సర్వీసెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఆ ప్రశ్నలే మనల్ని క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనే ఎక్కడ మరియు ఎలా అనే టాపిక్కి తీసుకెళ్తాయి. ఈ స్లైడ్లో చూస్తే మనకు ముఖ్యంగా 3 మోడల్స్ కనిపిస్తాయి. ఫస్ట్, ప్రైవేట్ క్లౌడ్. పేర్లోనే ఉంది, ఇది ఒకే కంపెనీ కోసం ప్రత్యేకంగా ఉంటుంది. సో సెక్యూరిటీ చాలా ఎక్కువ, కానీ ఖర్చు కూడా ఎక్కువే. నెక్స్ట్, పబ్లిక్ క్లౌడ్. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది, అందుకే ఇది చాలా చవక. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ దీనికి ఉదాహరణలు. ఇక ఫైనల్గా హైబ్రిడ్ క్లౌడ్. ఇది ఈ రెండింటి కాంబినేషన్ అన్నమాట. చాలా సెన్సిటివ్ డేటాని ప్రైవేట్ క్లౌడ్లో పెట్టి మిగతా వర్క్ని పబ్లిక్ క్లౌడ్లో రన్ చేస్తారు. దీనివల్ల సెక్యూరిటీ, కాస్ట్ రెండూ బ్యాలెన్స్ అవుతాయి. ఇక చివరిగా ఈ ఒక్క డయాగ్రామ్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. ఐఏఎస్, పాస్, సాస్ ఈ 3 లేయర్స్కి మధ్య ఉన్న తేడా ఏంటి, దేనిలో యూజర్ బాధ్యత ఎంత, ప్రొవైడర్ బాధ్యత ఎంత అనేది ఈ ఒక్క ఇమేజ్తో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్కి ఒక పర్ఫెక్ట్ సమ్మరీ లాంటిది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, క్లౌడ్ అనేది కేవలం మన డేటాని ఎక్కడో దాచుకునే చోటు కాదు. ఇది కంపెనీలు పనిచేసే విధానాన్ని, డెవలపర్లు కొత్త విషయాలు కనిపెట్టే విధానాన్ని, అసలు మనం టెక్నాలజీని వాడే పద్ధతినే మార్చేస్తున్న ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్. మరి ఇంత బలమైన పునాది మీద భవిష్యత్తులో ఇంకెలాంటి అద్భుతాలు కట్టబోతున్నాం ఆలోచించండి.